ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. ఎయిర్సెల్ పాకెట్ ఇంటర్నెట్. ఎంజాయ్ అన్లిమిటెడ్ బ్రౌజింగ్ ఆన్ ద గో. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మిరర్స్ స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. జయప్రదంకు స్వాగతం, సుస్వర స్వాగతం. జయప్రదం. 7 స్వరాలను ఆలింగనం చేసుకుని మన పంచేంద్రియాలను పరవశింపజేసే సుస్వర బ్రహ్మ, సంగీత ప్రియులకు భుక్తిని ప్రసాదించే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కొత్తగా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా. జయప్రదం జయప్రదం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహానుభావులవుతారు. ఆ పాట మీకోసమే రాశారేమో అనిపిస్తుంది. ఒక 4 శతాబ్దాలు, 40,000 పాటలు. ఓ మై గాడ్, అది ఎక్కువ అండి. 40,000 అందరూ పెంచుకుంటూ పోతున్నారు పాటలు నా శరీరం లాగా. అప్రాక్సిమేట్లీ అబౌట్ 35,000 to 36,000. నేను ఏనాడు సినిమా మనిషిని అవ్వాలని, సినిమాలో పాటలు పాడాలని అనుకున్నది లేనే లేదు. మై బిగ్ డ్రీమ్ వాస్ టు బికమ్ అన్ ఇంజనీర్. నాకు ఘంటసాల గారు కావాలి, లేకపోతే రామకృష్ణ గారు కావాలి. ఆయన, కృష్ణరాజు గారు, ఆ పరిసరాల్లో ఉన్న ఆర్టిస్టులందరూ కూడా ఎక్సెప్టింగ్ కృష్ణ గారు. ఆయన ఒక్కడే వెన్ వన్స్ హీ స్టక్ టు మీ, హీ సెడ్ బాలు ఈజ్ మై వాయిస్. మహమ్మద్ రఫీ గారి పాటలు అంటే ఇప్పటికీ ప్రాణం అండి. చచ్చిపోతాను నేను. నా దృష్టిలో అలాంటి సింగర్ మళ్ళీ పుట్టబోడు. ఐ టుక్ ది స్ట్రెయిన్స్ మోర్ ఫ్రమ్ మహమ్మద్ రఫీ. అరేసుకోబోయి పారేసుకున్నాను అరే అరే. ముందు ఆయన ఆంగికం అనుకుంటే గుర్తొస్తుంది. అలాగే నాగేశ్వర గారిది ఎరక్కపోయి వచ్చారు ఇరుకు, కొంచెం అలా నేసలుగా అలా తేలుతున్నప్పుడు దగ్గరగా తీసుకొచ్చేసరికి జనం అమ్మ బాబా ఇదే కరెక్ట్గా వాళ్ళే పాడినట్టుంది అన్నారు. మీ వారసుడు ఎవరు అనుకుంటున్నారు మాస్టర్ అంటే, బాబు బాలసుబ్రహ్మణ్యం అనే ఒక కుర్రవాడు పాడుతున్నాడు. అతను మనసు పెట్టి ఇందులో గనక బాగా కృషి చేస్తే మాత్రం చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఆ అబ్బాయికి అని ఆయన అన్న మాటలు విన్న తర్వాత కనీసం చూస్తామని కూడా ఊహించలేదండి. లతా మంగేష్కర్ ఎలా ఉంటారో తెలియదు. ఆ లైన్ ఎలా పాడారు అసలు లతా గారితో పాడినప్పుడు? ఫస్ట్ లైన్ మ్యూజికే లేదు. ఏ నీ రొంబ నల్లా పాడరే, ఈ రొంబ రొంబ క్యా హై జీ అంటున్నారు. తుమ్ జయప్రదం జయప్రదం. బాలుగారు, మీరు Jayprada, I tell you, you are very lucky, really. With one film called Sirisiri Muva. ఎంత గొప్ప సినిమా అండి. ఆ సినిమాలో నిజంగా ఇప్పటికే జుమ్మంటుంది ఒళ్ళంతా. సై అంది పాదం తను హిందీ వేళ హిందీ ఒక రాసలీల. ఈ పాట నాకు వస్తుందని కూడా నేను అనుకోలేదు. అలాంటి పాటలు, ఛాలెంజింగ్ సాంగ్స్ అన్ని ఎన్ని పాటలు ఇచ్చారు. అతి దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి డైరెక్టర్స్లో ఎక్కువగా కె. విశ్వనాథ్ గారు నేను అనుకుంటాను.
బికాజ్ ఆయన ఎక్కువ మ్యూజికల్ సెన్స్. ఎట్లా ఆయనతో మీ యొక్క సన్నిహితమైనటువంటి బిగినింగ్ డేస్లో భయం అండి నాకు. ఆయన మా పెదనాన్నగారి అబ్బాయి అని పేరే తప్ప ఆయనకు నాకు వయసులో చాలా తేడా ఉంది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఆయన పాటలు ఏదైనా సరే ఒక నెరేషన్లా ఉంటుంది తప్ప ఆ పాట ఊరికే ఒక పాట కోసం పాట పెట్టామని ఉండదు. ఆ పాట మిస్ అయితే మనం ఒక సీనే మిస్ అయిపోతాం అన్నట్టుగా ఉంటుంది. స్వాతి ముత్యంలో పాటలు కానీ సాగర సంగమంలో పాటలు కానీ తీసుకుంటే నాకు శంకరాభరణం కంటే కూడా దే ఆర్ వెరీ ఛాలెంజింగ్. అలాగే దొరకన ఎటువంటి సేవ అది ఎక్కువ టేకులు తీసుకోలేదు మహాదేవన్ గారు, 1 or 2 టేక్స్లో ఓకే అయింది. ఇప్పుడు నాదాత్మకుడవై మామూలుగా ఏదో మెకానికల్గా దగ్గు వచ్చినట్టుగా తాళంలో దగ్గడాలు కాకుండా న్యాచురల్గా నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై అలా నాకు న్యాచురల్గా ఎలా ఇస్తారో నువ్వు రకరకాలుగా చేసి చూపించు అని అడుగుతారు ముందర ఆయన. ఆ గివన్ టైంలో ఎంత సహజంగా ఉంటే బాగుంటుంది. ఇది పట్టుకోరా, దీని వదలకను, ఇదే కావాలి నాకు మామ, ఇది కరెక్టే కదా, మీకు మ్యూజికల్గా సరిపోయిందా, ఇది కావాలరా, అది అలాగేరా మనీ ఆయన ఎలా ఆడతారు సెట్లో తెలుసు కదా మీకు. సో ఈ సందర్భంగా స్మాల్ మీకు సర్ప్రైజ్. జయప్రదం జయప్రదం. కొంతమంది గురించి ఏదైనా చెప్పాలంటే దానికి మాటలు చాలవు, కవిత్వం చాలదు, మరే సాంకేతిక పరికరం చాలదు. ఒక ఆదిశంకరాచార్యుల వారి గురించో, ఒక వివేకానందుడి గురించో, లేదా ఒక త్యాగరాజ స్వామి గురించో ఏదైనా చెప్పండి అంటే మనం ఏం చెప్తాం. అలాగే ఈ రోజున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి కూడా ఏమీ చెప్పలేము. ఆ కోవలో వాళ్ళని ఎలా ప్రశంసించాలో అంతకంటే అంతకి దగ్గరగా వాళ్ళ పక్కన ఒక పీట వేసి కూర్చున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ నా తమ్ముడు కనిపిస్తున్నాడు నాకు. శంకరాభరణం సినిమా మొదటి రీల్లో వచ్చే వాక్యం శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి. ఇవాళ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి బాలు గళం పణిహి అని చెప్పాలన్నమాట. ఆ బాలగోపాలాన్ని ఇటు అంత మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా తన గానంతో తన గళంతో ఉర్రూ తొలగిస్తున్నటువంటి నిజానికి ఏకైక గాయకుడా అన్నట్టు అనిపించేటువంటి స్థితిలో ఇవాళ చాలా గర్వం. ఆ కుటుంబానికి సంబంధించిన మా అందరికీ కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది. అప్పుడు కొన్నాళ్ళు మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళు పొగుడుకోవాలంటే భయపడేవాళ్ళం. ఎందుకంటే అతను నా తమ్ముడు కాబట్టి నేనన్నా చెబితే అదేదో అతిశయోక్తిగా ఉంటుందనో, లేకపోతే తను నా గురించి మాట్లాడినప్పుడు మా అన్నయ్య గురించి నేను మాట్లాడితే ఏదైనా అతిశయోక్తిగా ఉంటుందనో భయపడేవాళ్ళం. ఇవాళ అలాంటి భయం ఏమీ అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ అని కూడా కాదు, ఆ మాట కూడా కాదు. నేను బాలసుబ్రహ్మణ్యం యొక్క అన్నగారిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, లాంగ్ 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 లైఫ్, హ్యాపీ లైఫ్. ఆ కంఠం అలాగే మధురంగా మధురాతి మధురంగా ఇంకా ఉండాలని మనసారా. జయప్రదం 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 జయప్రదం. థ్యాంక్ యూ. ఇది యూజువల్గా మన సినిమాల్లో ఎదురుగుండా ప్రేయస్తో ప్రియుడు మాట్లాడచ్చు, అమ్మతో నాన్న మాట్లాడతాడు, నాన్నతో అమ్మ నువ్వు లేని రూట్ ఎలా తీసుకోగలను. నిజ జీవితంలో మనం కొన్ని చెప్పుకోలేము నిజంగా. థ్యాంక్స్ టు స్వప్న అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్, టు యూ అండ్ ఎవ్రీబడి. ఐ కుడ్ గెట్ దిస్ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఒక మహానుభావుడి దగ్గర నుంచి ఆశీస్సులు పొందే ఇట్స్ వెరీ రేర్. ఒక గొప్ప అద్భుతమైన అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞత. వాడు అక్కడ కూర్కా మమ్మల్ని లోపలికి పంపడు. నేను పాడాలే లోపలికి వెళ్ళండి. యాక్చువా అన్నాడు ఆయన. వాడితో ఈ 2 సైకిళ్ళు ఇక్కడ పెడతాం, వీడిని నేను ఇక్కడే ఉంచుతా, నన్ను లోపలికి పంపించవయ్యా. 500 రూపాయలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం. అప్పుడు చాలా మంది మాట్లాడారు, బాలు ఎవరిని రానివ్వట్లేదు ఇండస్ట్రీలో. ఆయన ఎప్పుడు వచ్చిందట కదా, చాలా సంవత్సరాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేస్తుండ్రా నాయన. శుభప్రదం సుఖప్రదం జయప్రదం.
జయప్రదం కాంటెస్ట్. బాలు గారికి విశ్వనాథ్ గారు ఏమవుతారు? JY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు, జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. బాలుగారు, ఇంత కలర్ఫుల్ లైఫ్లో ప్రతిరోజు బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరితోటైనా మనసిప్పి మాట్లాడుకోవాలి, మనకంటూ సన్నిహితులు ఉండాలి. అలా మీ లైఫ్లో మీ సన్నిహితుడు, మీ స్నేహితుడు మురళి గారు. రెండు ముఖ్యమైన ఆస్పెక్ట్స్లో నా జీవితంలో మురళి చాలా పెద్ద పాత్రను పోషించాడు. ఒకటి మ్యూజిక్ సంబంధించినంత వరకు, మరి నెల్లూరులో ఫ్రెండ్స్గా ఉన్నంత వరకు కూడా అతను ఒక పర్కషనిస్ట్గా ఉండేవాడు. సరదా వాడికి బాంగో డ్రమ్స్ వాయించాలని. ఈరోజు ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. రేడియో ఇంజనీరింగ్ చేసేవాడు. తర్వాత వాడు రేడియో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరం రూమ్మేట్స్. ఇద్దరు వంట వండుకునేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. వంట కూడా చేసేవారు? వాడు చేసేవాడు, నేను తినేవాడిని. అంట్లు మాత్రం ఇద్దరం తోముకునేవాళ్ళం. అది 4 ఏళ్ల సావిడి. పని మనిషికి డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అనమాట. రాత్రులు అందరూ పడుకున్న తర్వాత 12 గంటలకు బావి దగ్గరికి వెళ్తే ఏదో పాటలు పాడుకుంటూ అంట్లు తోముకునేవాళ్ళం. నేను అందరికీ తెలిసిన విషయం, జానక్ గారు ఫస్ట్ నా మెదడులో ఈ విత్తనం నాటారు, నువ్వు సింగర్ అవుతావు అని. ఓ కాంపిటీషన్లో అవన్నీ, వై డోంట్ యూ ట్రై అని నేనేదో అంటున్నారే అని చెప్పి నేను ట్రై చేశాను. చాలామంది దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 16 or 17. చాలా లేతగా ఉంది నీ గాత్రం, మరి కుర్రాళ్ళకి పాడించలేం, హీరోలకు పాడించలేం, బాగా వాయిస్ ముదిరాక చూద్దాంలే అన్న. మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఇది చదువుకోకుండా వీళ్ళ దగ్గర తిరగడం ఎందుకని మానేశాను. తర్వాత ఆంధ్ర క్లబ్లో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మెడ్రాస్లో నేషనల్ వైడ్ కాంటెస్ట్ అంటే నాకు తెలిసినా కూడా నేను వెళ్ళలేదు, కంటెస్ట్ చేయలేదు. నేషనల్ లెవెల్లో వచ్చి పాడుతున్నారు, మనకేం వస్తుంది అక్కడ, వెళ్ళి సరదాగా చూద్దాం అనుకున్నాను. వీడు నాకు తెలియకుండా వెళ్ళి 10 రూపాయలు కట్టి నా పేరు ఇచ్చేసి వచ్చాడు. సో అక్కడి నుంచి వాడు కంట్రిబ్యూషన్ ఉంది. ఆ పాడుతున్నప్పుడే కోదండపాండి గారి దృష్టిలో పడ్డాను. దిస్ వాజ్ గోయింగ్ ఆన్, హీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. నేనన్నారే ఏదో పాట వచ్చింది, మనకేమవుతుంది లేరా, ఇది ఇంక కుదిరే లేదురా, నువ్వు ఇంకా ఎక్కువ పాడతావురా, నీకు ఎందుకురా, నువ్వు ట్రై చేయరా అని ఎక్కువగా నాకు వెనకాతల నుంచి, అంటే పక్కన ఉంటే ఎప్పుడూ చెప్పుకొచ్చే వ్యక్తి. ఫస్ట్ రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రొడక్షన్ నుంచి కారు 2 గంటలకు వస్తుందన్నారు, రాలేదు. 3 అయింది, 3:30 అయింది, 4 అయింది. నాకున్న మంచి డ్రెస్ ఒకటి చాలా రెడీ చేసి కూర్చున్నాం. తర్వాత ఏదో అయిపోయిందిరా, మనం నచ్చలేదు కదా అని చెప్పి బట్టలు మార్చుకుందాం అని అనుకుంటే, కాదురా మనమే వెళ్దాం అన్నాడు. విజయ గార్డెన్స్కి వెళ్ళాం. వాడు అక్కడ కూర్కా మమ్మల్ని లోపలికి పంపడు, పంపలేదు. నేను పాడాలే, లోపలికి వెళ్ళండి. యాక్చువా అన్నాడు ఆయన. ఇట్లా రోజు మాకు చాలా మంది వస్తారయ్యా విజయ గార్డెన్స్లో షూటింగ్ చూడాలనేది, చదువుకుంటున్నారు కుర్రాళ్ళు, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు, వెళ్ళవయ్యా అన్నాడు. కళ్ళనీళ్ళ పర్యంతం నేను రానన్నాను, నువ్వు మళ్ళీ తెచ్చావు, వీడి దగ్గర ఈ అవమానం ఒకటి అంటే. వాడేం చేశాడంటే, వాడితో ఈ 2 సైకిళ్ళు ఇక్కడ పెడతాం, వీడిని నేను ఇక్కడే ఉంచుతా, నన్ను లోపలికి పంపించవయ్యా, నేను ప్రొడక్షన్ వాళ్ళు ఎవరన్నా పిలుచుకొని వస్తాను. వాడు ఆలోచించి, సరే ఇది బాగానే ఉంది కదా, 2 సైకిళ్ళు ఇక్కడ ఉన్నాయి, వీడు ఇక్కడ ఉన్నాడు, సరే వెళ్ళి తీసుకురా అన్నాడు. వాడు వెళ్ళి లోపలికి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు. తీరా జరిగింది ఏంటంటే, పంపించిన కారు ఎక్కడ వాడు యాక్సిడెంట్ చేసేసి వాడు పోలీసులు పట్టుకున్నాడు. అతను ఆ రోజుల్లో సెల్ ఫోన్స్లో ఏం లేవు, ఈ కమ్యూనికేట్ చేసి రావడానికి రాకపోయింది. నేను సైకిల్లో వచ్చా. అప్పుడు కూడా హీ పేడ్ ఎ గ్రేట్ పార్ట్. వెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ అండ్ షీ వాజ్ ఇన్ బెంగళూరు, ఐ హ్యాడ్ టు ఎలోప్ విత్ హర్. ఆ అమ్మాయి నేను లేవ తీసుకెళ్ళాలి, ధైర్యం లేదు, వీడు పక్కన నాకు ధైర్యం అనమాట. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు తన కారు తీసుకొని వెళ్ళి బెంగళూరులో ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని తీసుకొని వచ్చాడు అనమాట. అప్పటి నుంచి హీఈస్ విత్ మీ. కానీ ఎప్పుడు నా దగ్గరకు వచ్చి బాలు నా వల్ల అయ్యాడు, నేను బాలు ఫ్రెండ్ అని, ఎక్కడ నా స్టూడియోలోనే పనిచేస్తున్నాడు. ఇప్పటికీ నేను ఒక ఓనరు, వాడు నా దగ్గర వర్కర్ లాగే ఉంటాడు తప్ప, ఇద్దరం విడిగా కలిస్తే తప్ప ఏరా అని కూడా పిలవాడు అనమాట. అలాగా విఠల్ ఒకడు నా చిన్నప్పటి నుంచి, నా మ్యారేజ్ అఫేర్లో వాటితో పాటు విఠల్ కూడా ఉన్నాడు అనమాట. 500 రూపాయలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం అప్పుడు. వెల్, సో మురళి స్టిల్ విత్ మీ అండ్ విఠల్ ఈజ్ స్టిల్ విత్ మీ. అండ్ నా శక్తి, నా ఐశ్వర్యం అంతా నా ఫ్రెండ్స్ అండి. ఇప్పటికీ అలాగే నాతోనే ఉంటున్నారనమాట. నా బలం అంతా నా స్నేహితులే. ఎంతోమంది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మీ బాబు ఉన్నారు, చరణ్ ఉన్నారు, అలాగే సిస్టర్ ఉంది.
సో అసలు ఎప్పుడు కూడా నేను ఎక్కడ విన్నది కూడా లేదు. ఒక వరం పక్కనే ఒక శాపం ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళ పాపం ఏంటంటే, నేను 30 సంవత్సరాల తర్వాత సాధించింది వాళ్ళు ఇమీడియట్గా రాగానే బాలసుబ్రహ్మణ్యం కొడుకు అలాగే పాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. పాపం ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మోర్ ఓవర్. నేను ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ స్వశక్తితో వస్తే ఆ ఆనందం వేరు. అసలు నేను కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక సినిమా ఇస్తారు, 2 సినిమాలు ఇస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత శైల అసలు సినిమాలో పాడుతున్నాను అనుకోలేదు. చక్రవర్తి విని వాడంతటి వాడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు షీ కుడ్ పికప్ అండ్ కమ్ బ్యాక్. చరణ్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటే, నేను ఒకటే చెప్పాను, నువ్వు MBA చేసి వచ్చావు, బట్ యూ వాంట్ టు బీ టేకింగ్ మ్యూజిక్ సీరియస్లీ. ఒకప్పుడు నేను అడిగితే కాదన్నావు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే, ఒక సింగర్గా అవకాశం కోసం అడగడానికి వెళ్తే 10 మంది క్యూలో ఉంటే ఫస్ట్ వినడానికి నిన్ను పిలుస్తారు. నా పేరు అంతవరకు ఉపయోగించుకో. ఆ తర్వాత అవకాశం రావడం అనేది నువ్వు పాడడాన్ని బట్టే ఉంటుంది. సో వాట్ ఎవర్ దే ఎర్న్డ్, ఇవాళకి వాళ్ళు ఏదో చాలా గొప్ప సాధించారు నేను అనలేదు, బట్ ఇన్ దేర్ ఓన్ లిమిటేషన్స్ దే మేడ్ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్. సినిమాలో కానీ ఎక్కడైనా కూడా వెన్ యూ స్టార్ట్ కమింగ్ డౌన్, మనలో ఉన్నటువంటి లోపాలన్నీ అప్పుడు ఎక్కువగా మాట్లాడతారు. అంతకుముందు మనం ఏం చేసినా ఆహా ఓహో అంటారు. ఆ తర్వాత ఆహా ఓహోలు వెళ్ళిపోయి చీచీ చాచాలే ఎక్కువ వస్తాయి. ఇది మామూలుగా ఉండేదండి. మీరు అన్నారు కదా వీళ్ళ గురించి ప్రమోట్ చేయలేదని. నేను బాగా పాపులర్ అయిన తర్వాత మహారాజ్ దగ్గర నుంచి సైనికుడి దాకా నేనే పాడుతున్నాను అన్ని పాటలు. చాలామంది మాట్లాడారు, బాలు ఎవరిని రానివ్వట్లేదు ఇండస్ట్రీలో. నేనేదో వెళ్ళి రోజు రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో ఆగండి నేనే పాడాలి అన్నట్టుగా అలాగూ మాట్లాడారు. ఇవాళ నేను నా రియాలిటీ షోస్ ద్వారా ఎంతోమంది ఎంకరేజ్ చేస్తుంటే, ఎంత మంచి హృదయం అండి ఆయనది అందరినీ అంటున్నారు. అన్ని సహజంగా తీసుకోవాలి మనం. అందుకని 2 బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడమే. మనలో తప్పు లేనప్పుడు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. ఓ రోజైతే థియేటర్లో నుంచి నన్ను బయటకు తరిమారు, పెన్సిళ్ళు చేతిలో ఉన్నవన్నీ కొట్టారు. ఇంత కక్ష తీర్చుకుంటారు ఏంటంటే, ఇదేంటిది? ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? ఒక సరదాగా ఏడిపిస్తున్నారు నన్ను. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, నో డౌట్ అబౌట్ దట్. మీరు సినిమాలో నటిస్తున్నారు కానీ బయట నటించట్లేదు. నాకు నచ్చంది ఒకటే, మీకు ఏం కర్మ అండి. జయప్రదం కాంటెస్ట్. బాలు గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? JY స్పేస్ 6 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు, జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. జయప్రదంకు స్వాగతం. బాలు గారు అనగానే ఒక సరస్వతి నిలయం. మీ తర్వాత మీ జనరేషన్ కూడా సరస్వతి పుత్రులుగా, అసలు పల్లవి, చరణ్ ఎంతో చక్కటి పేర్లతోటి ముద్దుగా అసలు వాళ్ళు పెరుగుతున్నప్పుడు అంత బిజీగా ఉన్న షెడ్యూల్స్లో కూడా స్మాల్ బేబీస్. సో as a father you have given a wonderful as a great father you have let me correct you, I have not seen them growing up, literally speaking. Papa, నేను వాళ్ళ స్కూల్కి కూడా పేరెంట్ డేస్ కూడా వెళ్ళలేకపోయాను. ఇట్ వాజ్ ఆల్ మై వైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్. నేను పొద్దున్న రికార్డింగ్కి వెళ్ళేప్పుడు వాళ్ళు పడుకొని ఉండేవాళ్ళు. ఒక పేరెంట్గా అప్పుడు ఇవ్వలేనిది ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాను నేను. ఎందుకు? అది కూడా వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలతో ఎక్కువ గడుపుతూ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐ లాస్ట్. కానీ వాళ్ళ పోగొట్టుకున్న ఎంజాయ్మెంట్ మాత్రం నేను ఇవ్వలేను. అది నిజంగా ఈ ప్రోగ్రాం తరఫున వాళ్ళని నేను తండ్రిగా క్షమ అభ్యర్థించకూడదు, బట్ ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్. ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎ గుడ్ పేరెంట్ ఫర్ దెమ్. సపోర్ట్ ఉంది తప్ప నేను ఎక్కువ గడపలేకపోయాను వాళ్ళు. మరి వాళ్ళు ఏమంటున్నారో మనం ఒకసారి చూద్దామా? లెట్స్ సీ. వాట్ ఇస్ ఇట్? కమ్ ఆన్, లెట్స్ సీ. జయప్రదం జయప్రదం. అందరికీ నాన్న గురించి అన్నీ తెలుసు. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ ఏం పాట పాడారు, ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంతవరకు ఎన్ని సాంగ్స్ పాడారు, అన్ని విషయాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మేము ఇవాళ ద వన్ థింగ్ దట్ వీ వాంట్ సే ఇస్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన చేసే అల్లరి. చాలా చాలా అల్లరి చేసేవారు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు కూడా
చాలా అంటే హీస్ వెరీ జోవియల్ పర్సన్. చాలా హీ వాంట్స్ టు హ్యావ్ ఫన్. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడాను హీ డజంట్ హోల్డ్ బ్యాక్, నో ఇన్హిబిషన్స్. అందరినీ హ్యాపీగా ఉంచాలన్నది ఆయన ఎప్పుడూ ట్రై చేస్తుంటారు. అసలు మా పిల్లలతో ఆయన చూస్తే అసలు వాళ్ళ ఏజ్ గ్రూప్ లాగా ఉంటారు ఆయన. హీ బికమ్స్ సో యంగ్. అండ్ జానకి ఆంటీ గారితో నేను చాలా ఫొటోస్ చూసాను. వాళ్ళు మారిషియస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు బీచ్లో అంతా. అప్పుడు నాన్నగారు పోజులు జానకి ఆంటీతో చేసిన అల్లరి ఈజ్ జస్ట్ హిమ్సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ వెన్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్. టెలివిజన్లో వాటిల్లో చూసినప్పుడు హీ చాలా సీరియస్గా ఉంటారు. సోషల్ అవేర్నెస్ ఆ విషయాలు అన్నీ చెప్తారు, విచ్ హీ ట్రూలీ కేర్స్ అబౌట్. సొసైటీలో ఒక రిఫార్మ్ చేయాలి అన్నది ఆయనకి చాలా ఏళ్ళగా ప్రయత్నిస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, చాలామంది మేము చూస్తాము ఆ షో దానికోసమే చూస్తామని చాలామంది అంటూ ఉంటారు. బట్ అది జరుగుతున్నదా ఇంప్లిమెంట్ అవుతున్నదా తెలీదు. బట్ ఆయన చాలామందికి టెలివిజన్లో చూసే వాళ్ళకినో లేకపోతే స్టేజ్ మీద చూసే వాళ్ళకి ఎవరికి దే డోంట్ రియలైజ్ హౌ ఫన్ అ గాయ్ హీ ఈజ్. హీ's a fantastic dad and he's great to hang out with as a friend. And I hope he stays that way forever and ever. హాయ్ నాన్న. నాకు చరణ్ అంత కంఫర్ట్ లేదు కెమెరా ముందర, ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి. బట్ దిస్ ఈస్ వెరీ నైస్ అకేజన్ టు షేర్ సంథింగ్ విత్ ది ఆడియన్స్. సారీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఎక్కువ, బట్ తప్పుగా అనుకోకండి. అన్నీ చరణ్ చెప్పేశాడు. ఎంత సరదాగా ఉంటారో, ఎంత చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచాలని ఎంత ప్రయత్నిస్తారో అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక అకేజన్ నేను చెప్పదలుచుకున్నాను, ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. నేను మా తమ్ముడు అమెరికాలో చదువుకుంటున్నాము. దిస్ ఇస్ 15 years ago. అప్పుడు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చేవారు అక్కడికి, న్యూయార్క్ అనమాట. అక్కడ ఒక స్టోర్కి వెళ్ళాం మేము షాపింగ్ చేద్దామని. అది వెళ్ళినప్పుడు మా నాన్న నన్ను కావాలని ఇరిటేట్ చేయడానికి ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడతారనమాట. అక్కడ చుట్టూ అందరికి వినిపించేటట్టుగా తెలుగులో మాట్లాడడం, నా పేరు పెట్టి పల్లవి అటు నుంచి ఇలా హాయ్ అని నన్ను మాట్లాడడం. అది నాకు చాలా ఎంబారసింగ్గా ఉండేదన్నమాట. నేను అసలు వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టుగా నేను పారిపోయేదాన్ని అక్కడి నుంచి. బట్ అలాంటి నన్ను అక్కడేమో డ్రెస్లు ఏమైనా ట్రై చేయాలంటే అక్కడే మార్చేసుకొని ఇది బాగుందా అని చూపించడం, ఇలాంటివన్నీ ఆయన బాగా చిన్నపిల్లలాగా అయిపోతారు. హీస్ అ చైల్డ్ అట్ హార్ట్. ఆయన నేను అనుకుంటాను హీ జస్ట్ యాక్ట్స్ యాజ్ అ గ్రోన్ అప్, బట్ హీఈస్ జస్ట్ అ చైల్డ్. చిన్న పాపాయి. నా పిల్లలిద్దరూ ఎలాగో మేము అలా చూస్తాం ఆయన అసలు చాలా 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 వరకు. బట్ ఓవరాల్ ఏం చెప్పాలంటే వీఆర్ వెరీ 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 ప్రౌడ్ and grateful. We are grateful to God for having a father like him. I don't think దీనికంటే ఇంకా I don't think we could have asked for anything more. మాకు అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ టు అస్ యాజ్ అ గిఫ్ట్ అండ్ హీ ఈజ్ అ గిఫ్ట్ టు అస్ బై గాడ్. అంతకంటే ఇంక నేనేం చెప్పలేను. ఈ షోలో చాలా క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నాన్నగారిని. నాన్న, చాలా ఏళ్ల క్రితం మీరు కర్ణాటిక్ ప్రోగ్రామ్ చేస్తానని అన్నారు. సో ఐఎమ్ వండరింగ్ ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నది. ఈ ప్రోగ్రామ్ మూలంగా పబ్లిక్ అందరికీ చెప్తే ఐ థింక్ విల్ ఆల్ బీ హ్యాపీ. జయప్రదం. ఇంత కుట్ర ఉందని మీకు, స్వప్నకి, లక్కీకి, మీ టెక్నీషియన్స్కి నాకు తెలియదు. వీళ్ళిద్దరు కూడా అసలు హైదరాబాద్ వెళ్తున్నానంటే నేను రాత్రి ఏంటి నాన్న హైదరాబాద్లో అని అడిగాడు వాడు. మా అమ్మాయికి ఫోన్ చేసి హైదరాబాద్ ఏంటి నాన్న హైదరాబాద్లో లేదమ్మా జయప్రద ప్రోగ్రామ్ చేస్తుంది, ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుంది. జయప్రద గారు ప్రోగ్రామ్ చేస్తున్నారా? దానికి వెళ్తాను. ఇక్కడ మనకి టెలికాస్ట్ అవుతుందా నాన్న, లేకపోతే మీరు సీడీ తీసుకొస్తారా? ఎంత గొప్పగా మన ఇద్దరి కంటే కూడా బాగా చాలా గొప్పగా నటించారు వాళ్ళిద్దరు. అసలు వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారని ఆశ్చర్యంగా. వాడు అడిగిన ప్రశ్న ఒకటే చెప్పాలి. నేను ఐ హావ్ బీన్ టెల్లింగ్ దిస్ సో మెనీ టైమ్స్.
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు నేర్చుకోవాలని తాపత్రయం. అది లోపల చాలా ఉంది. ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే ఏ శిష్యుడికి దొరకని గురువులు నాకు బాలమురళి గారు, యేసుదాస్. బాలమురళి గారు అయితే 6 నెలలు రా నాన్న చాలు, నీకు పాడంది ఏం తెలియదు, 6 నెలలు రా అసలు నువ్వు నన్ను మించిపోతావు అంటారు ఆయన. యేసుదాస్ అయితే ఏంట్రా నీకు, నేనున్నాను కదా, నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా, నువ్వు ఎప్పుడు నేను మెడ్రాస్లో ఉన్న ఫ్రీగా రా, నేను నీకు ఒక 10 కీర్తనలు నేర్పిస్తాను, ఆ తర్వాత నువ్వు అల్లుకుపోతావు, నువ్వు వై డోంట్ యూ కమ్ అంటారు. ఇలాంటి గురువులు రండి రారా అని పిలుస్తున్నా కూడా నాకు ఇంకా ఈ పరిశ్రమ టైం ఇవ్వట్లేదండి. అది వచ్చిన గొడవ. అంటే ఐఎమ్ బ్లెస్డ్, రియలీ ఐఎమ్ బ్లెస్డ్, బట్ స్టిల్ తెలియకుండా ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకా బాలుగారిలో ఉంది అనేది. ఇంకోటి యాక్చువల్గా నేను ఈ సినిమాల్లో పాడిన కొన్ని త్యాగరాయ కీర్తనలు ఇవన్నీ విన్న తర్వాత త్యాగరాజ ఆరాధనోత్సవం జరుగుతుంది కదా 26లో, మన కొన్నపూడి వైద్యనాథ్ భావతర్ గారు దానికి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా 4 కీర్తనలు నేర్చుకొని నువ్వు పాడగలవు నాన్న, నువ్వు వచ్చి పాడేసే అన్నారు. సార్ అలా నేను సినిమా పాటలాగా నేర్చుకొని పాడడం ఇష్టం లేదు, మనోధర్మంతో పాడాలి, ఒక అద్భుతమైన ఆలాపన చేయాలి, నేను మనోధర్మంతో స్వరం వేయాలి. ఐ షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ డూయింగ్ దట్. లేకపోతే నేను కష్టం అండి. ఎప్పుడో ఓపుకునే లోపల చేస్తాను. చరణ్, ఐ ప్రామిస్ యూ, బట్ యూ మిస్డ్ రాస్కల్. నువ్వు నాతో చాలాసార్లు గిటార్ నేర్చుకుంటానన్నావు, 3 నెలలు సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళావు, ఆ తర్వాత అన్నీ వదిలేసావు, ఆఖరిని ఇప్పుడు సంగీతాన్ని సీరియస్గా తీసుకోకుండా యూ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, సో వాట్ నాట్. అలాగే ఎప్పుడైనా నువ్వు తిరిగి సంగీతానికి వస్తే నేను కూడా నేర్చుకొని పాడతానేమో, కానీ చూద్దాం. ర్యాపిడ్ అంటూ నవ్వుతూ ఉండకూడదమ్మా, కొంచెం తొందరగా అడగాలి. నాయన ఎప్పుడు వచ్చిందట కదా, చాలా సంవత్సరాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేస్తుండ్రా నాయన. వాళ్ళిద్దరిని అవకాశం భగవంతుడు నాకు ఇస్తే నా 2 భుజాల మీద మోస్తాను జీవితాంతం, అంత ఇష్టం ఇద్దరంటే. ఆ మాట అన్నా నేను చివరి దగ్గరికి పోయి ఐఎమ్ యువర్ సన్ అనేవాడిని. ఆవిడ సడన్గా నవ్వుతూ ఆపేసి నవ్వించి నా గొంతు పోగొట్టి నేను బాగా పాడకుండా చేస్తున్నాడు బాలు అని. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. బాలుగారు సంగీత దర్శకత్వం వహించిన ఒక సినిమా చెప్పండి. JY7 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616కి SMS చేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు, జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. బాలుగారు, ఎన్నో ముచ్చట్లు మనం విస్తారంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్లో టకటకా నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు మీరు సమాధానం చెప్పాలి. ఆర్ యూ రెడీ? రెడీ. మీకు ఎన్నో రాగాలు మీరు అనర్గళంగా పాడగలరు, అయితే మీకు నచ్చిన రాగం ఏంటి? ధన సరిగ్గా చెప్పాలి. 1 2 3 4 యమన్ అనుకుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ పాటలు నేను చేస్తున్నప్పుడు యమన్ రాగం ఎక్కువ వస్తుంది. యమన్ రాగం ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ యమన్. నాకు ఎందుకో ఇష్టం ఆ రాగం, జూబిలెంట్గా ఉంటుంది. అలాంటిది ఏదైనా సాంగ్ పాడారా? హాయి 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 లంబ హాయి 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 హాయి. ఎన్నో మీకు అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో మీకు టైటిల్స్ బిరుదులు కూడా వచ్చాయి. దాంట్లో మీకు ఫేవరెట్ అవార్డ్ అనేది ఇది నాకు అనేది ఏదైనా? ర్యాపిడ్ కదా కదండి. ర్యాపిడ్ అంటే ఏంటంటే మామూలుగా మీరు అడగగానే వెంటనే చెప్పాలి, వెంటనే చెప్పేస్తారు. ర్యాపిడ్ అంటే దాన్ని చాలా ఉన్నాయి, కానీ మా ఒక సంస్థ హైదరాబాద్లో మా గురువు గారి పేరిట నాకు ఒక అవార్డు ఇచ్చారు. అది నేను చాలా జాగ్రత్తగా పొదుకున్నాను. మా కోదన్పాండ్ గారి పేరిట ఆకృతి అన్న ఒక సంస్థ ఇచ్చింది. మిగతా చాలా గొప్పవాళ్ళ పేరు మీద, నాగేశ్వర గారి పేరు మీద, రామారావు గారి పేరు మీద ఎన్నో వచ్చాయి. కానీ ఎందుకు మా గురువు గారు అంటే నాకు వీళ్ళందరికంటే ఇష్టం. అది నాకు చాలా దగ్గర, మనసు దగ్గర. ఓకే, నేను మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు చెప్తాను, మీరు వారి 1 to 4 రేటింగ్ చెప్పాలి. ఆర్ యూ రెడీ?
కీరవాణి, మణిశర్మ, చక్రి, దేవిశ్రీ ప్రసాద్. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి. ఫ్యాంటాస్టిక్. ఓకే. కమల్ హాసన్ గారికి మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు బాగా ఇష్టపడేది ఏంటి? సో మెనీ థింగ్స్. అతని ముఖ్యంగా నాకు కమల్ హాసన్ కామెడీ అంటే చాలా ఇష్టం. బట్ ఐ హ్యావ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ హ్యావ్ బికమ్ హిమ్ ఛాలెంజింగ్గా ఉన్నవి వెన్ హీ చేంజెస్ హిస్ వాయిస్, లైక్ దశావతారం ముసలావిడ క్యారెక్టర్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఆయన ఎప్పుడు వచ్చిందట కదా, చాలా సంవత్సరాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేస్తుండ్రా నాయన. సో ఇలాంటివి వెన్ హీ డస్ ఇట్ నేను మళ్ళీ చేయాలని నాకు చాలా తాపత్రయం అనమాట. అండ్ ఐ కమ్ క్లోజర్ టు దట్. అది నాకు చాలా ఇష్టం. హీ డస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హీ మేక్స్ మీ టు డూ ఇట్. చాలా బాగుంది. ఓకే. ర్యాపిడ్ అంటూ నవ్వుతూ ఉండకూడదమ్మా, క్వశ్చన్ తొందరగా అడగాలి. నేను చూస్తున్నాను లోపల. వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్? ఆర్డి బర్మన్, ఇళయరాజా. వెరీ డిఫికల్ట్ అండి. 2 త్రాసులు ఇద్దరిని పెట్టేశాను. వాళ్ళిద్దరిని అవకాశం భగవంతుడు నాకు ఇస్తే నా ఇద్దరు భుజాల మీద మోస్తాను జీవితాంతం. అంత ఇష్టం ఇద్దరంటే. ఐ కెనాట్ ఇంటర్గ్రేట్. ఓకే. వీళ్ళతో పాట పాడేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఒక్క మాటలో చెప్పండి. ఫస్ట్ లతా మంగేష్కర్. బిగినింగ్లో భయంగా ఉండేది. నేను ఎవరితోనైనా చాలా అల్లరి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లతా గారితో స్టేజ్లో పాడుతున్నప్పుడు హమ్ ఆప్కే కౌన్ సాంగ్ వస్తుంది. ఒకసారి షైన్ థియేటర్ అమెరికాలో పాడుతున్నాను, లాస్ ఏంజలస్లో. తుమ్ కౌన్ హో బత్లావో జరా అని పాడుతుంది ఆవిడ. ఆ మాట అన్నా చివరి దగ్గరికి పోయి ఐఎమ్ యువర్ సన్ అనేవాడిని. ఆవిడ సడన్గా నవ్వుతూ ఆపేసి she used to stop and say, बालूजी बहुत जिद कर रहे हैं, मुझे डिस्टर्ब कर रहे हैं क्योंकि मैं इनसे बहुत अच्छा गाती हूँ ना. He doesn't want me to sing good. He is making all sorts of हरकतें इधर. Please ask him to keep quiet and sing. అలా పాడేవాడిని. జానకి గారితో కూడా అపరిమితమైన అల్లరి చేస్తానండి. దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఆవిడకి నేను ఏ జోక్ వేసినా ఒక కాల్ షీట్ అంతా నవ్వుతారు ఆవిడ. నవ్వేసి అంతా ఎంత నవ్వించి నా గొంతు పోగొట్టి నేను బాగా పాడకుండా చేస్తున్నాడు బాలు అని. ఇలా ఎంత అల్లరంటే ఆవిడకి చేతిలో చిన్న ఖర్చీఫ్ ఉంటుంది, అది ఇలా ఇలా అంటూనే పాడుతుంటారు ఎప్పుడు. అది సరిగ్గా టేకులో ఉన్నప్పుడు టపక్కన లాగేసేవాడిని, ఠమ్ అని ఆపేసేవాడు. అని తింటారు అన్నమాట. అదేంటండి ఖర్చీఫ్ లాగితే నేను ఏదో సరదాగా తీశానంటే, అంటే ఖర్చీఫ్ లాగితే పాడలేనన్నా అంటారు. అలాగే అనిపిస్తుంది నాకు. చూడు ఈ టేక్ అనేవాడు. మళ్ళీ కొంగు పట్టుకుని ఇలా ఇలా అనేవన్నమాట. టక్కని దానిలాగా. ఒక రోజైతే థియేటర్లో నుంచి నన్ను బయటకు తరిమారు, పెన్సిళ్ళు చేతిలో ఉన్నవన్నీ. దానికి నాకు అవకాశం ఇచ్చారు ఇంత అల్లరి చేయడానికి. సుశీల్ గారి దగ్గర కొంచెం మర్యాదగా ఉంటాను, బట్ జోవియల్గా ఉంటారు వారితోటి, కొంచెం మర్యాదగా ఉంటాను. చిత్ర, ఐ మేడ్ హర్ సింగ్, ఐ స్టిల్ మేక్ హర్ సింగ్. అమ్మాయికి ఆంజనేయుడు అని పేరు పెట్టాను నేను. ఎంత టాలెంట్ ఉందో తనకే తెలియదు, తను ఏం పాడగలదో తనకే తెలియదు. అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్. తెలుగు భాష అర్థం చేసుకుని ఎక్స్ప్రెసివ్గా పాడడం ఎలాగాని, బట్ స్టిల్ ఐ మేక్ ఫన్ ఆఫ్ హర్. అది ఎవరితో ఉన్నా సరే నేను ఐ ఆల్వేస్ బి వెరీ ఫైన్. ఇంకా ఆశా గారితో అయితే చెప్పక్కర్లేదు, క్వశ్చనే లేదు. ఆవిడ ఎప్పుడు పంచదార పెట్టుకుంటారు పక్కన, ఇక్కడ ఇలా పంచదార అది మధ్య మధ్యలో తింటూ ఉంటారనమాట. గొంతు లూబ్రికేట్ అవుతుందని. ఆవిడ పాడుతున్నప్పుడు టక్కున ప్లేట్ తీసి ఇక్కడ పెట్టేసేవాడిని. ఇక్కడండి తీసానంటే మార్గం తెరుకుంటా. ఇది నా గొప్పతనం కదా. దే హావ్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్ సో మచ్. అందరికీ నచ్చే గాయకుడు మీరు. మరి ఏమో మీరంటే నచ్చే గాయకుడు ఎవరు? నాకు నచ్చిన గాయకుడు ఎనీ డే మహమ్మద్ రఫీ సార్. చాలా మంది కోపం వచ్చిందండి ఈ మధ్య. ఒక ఆయన నన్ను తిడుతూ కూడా పెద్ద ఈమెయిల్ రాశాడు, మీరు ఘంటసాల గారి విగ్రహం పెట్టారు, ఘంటసాల గారి నుంచి పొగుడుతారు, మరి రఫీ నచ్చిన గాయకుడు అంటారు. నాకు పాల్కోవా ఉంది, రసగుల్లా ఉందండి, రెండు కలిపి తినాలని ఉంటుంది. కానీ దాంట్లో కొంచెం నాకు ఏది ఇష్టం అంటే నాకు పాల్కోవా ఇష్టం. చూడండి, దిస్ మేడ్ మీ పాల్కోవా మేడ్ మీ లైక్ దిస్ ఫర్ ఫ్యూ షేడ్స్. నాకు ఎందుకు అంటే ఇద్దరిని కంపేర్ చేయడం, ఎందుకంటే ఆయన స్టైల్ నేను ఎక్కువ అడాప్ట్ చేసుకున్నానేమో, నాకు నచ్చే స్టైల్ ఏమో, అందుకోసమని నాకు ఎనీడే రఫీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. యా, బట్ నౌ అంటే ఇప్పుడున్నటువంటి అట్ ప్రెజెంట్ కాంటెంపరీస్లో దేర్ ఆర్ 2 బ్రిలియంట్ సింగర్స్. వన్ ఈజ్ Shankar Mahadevan, the other one is Hariharan. 2 brilliant singers.
బట్ వీళ్ళిద్దరికంటే నాకు నచ్చిన సింగరు సోనూ నిగమ్. కొంతమంది నటుల్ని నేను మీకు పేరు చెప్తాను, అయితే ఒక సంగీత ఇన్స్ట్రుమెంట్స్ తోటి మీరు వాళ్ళని పోల్చాలి. అంటే లైక్ కమల్. జయప్రద గారు, మిమ్మల్ని నేను ఎప్పుడు జీవితంలో ఇబ్బంది కానీ కష్టగాని పెట్టానా అండి? ఇంత కక్ష తీర్చుకుంటారేంటండి? ఇదేమిటిది? ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? ఒక సరదాగా ఏడిపిస్తున్నాను నన్ను. కమల్ గురించి చాలా రోజుల తర్వాత దొరికారు కదా. చంపండి, చంపుకోండి. ఏంటి అడిగిన క్వశ్చన్? కమల్ని మీరు అంటే ఇన్స్ట్రుమెంట్స్ తోటి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో పోల్చాలనుకుంటే, అతన్ని ఏదన్నా పలికే ఇన్స్ట్రుమెంట్తో పోల్చాలంటే నేను ఐ కాల్ హిమ్ యాజ్ అ సింథసైజర్ అండ్ కంప్యూటరైజ్డ్ సింథసైజర్. బికాస్ అందులో అన్ని ఇన్స్ట్రుమెంట్లు శాంపుల్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెడ్ ఇన్ దిస్. చిరంజీవిని నేను డ్రమ్ సెట్తో పోలుస్తాను. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రిథమ్ ఇన్ హిమ్. ఐ థింక్ దట్ మ్యాన్ ఈస్, ఇఫ్ నాట్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. డ్రమ్ సెట్తో పోలుస్తాను. వెరీ గుడ్, లాట్ ఆఫ్ ఎనర్జీ. మోహన్ లాల్. ఐ కాల్ హిమ్ షెహనాయ్. బికాస్ షెహనాయ్ రేంజ్ ఎంత ఉందని వాయించేవాడిని బట్టి కానీ చాలామందికి తెలియదు. దాన్ని మనం దుఃఖానికి వాడుకోవచ్చు, సుఖానికి వాడుకోవచ్చు, మంగళానికి వాడుకోవచ్చు, అమంగళానికి వాడుకోవచ్చు. ఇన్ హిస్ గివెన్ లిమిటేషన్స్ దట్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. అసలు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండదన్నమాట. చాలా మామూలుగా సాదాసీదాగా అలా వెళ్తూ ఇతను యాక్టరా అనిపించేట్టుంటాడు. షెహనాయ్ సచ్ ఏ వెరీ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్, బట్ అన్నిటికీ ఉపయోగించవచ్చు అనమాట. సాధన ఎక్కువ దాంట్లో, సాధన ఎక్కువ కాదు, కష్టం. బట్ హీఈస్ బ్రిలియంట్, అనదర్ బ్రిలియంట్ మ్యాన్. ఓకే, రజనీకాంత్. రజనీకాంత్ చెప్పాలంటే ఈ రోజుల్లో వస్తున్న ఎలక్ట్రానిక్ డ్రమ్ మెషిన్. ఓకే, ది వే బయట మనిషికి సినిమాలో మనిషికి ఇంత తేడా ఉంటుందని నేను ఎక్కడా చూడలేను. బయట అసలు చాలా ఇంకోటండి, అతను ఎప్పుడైనా గడ్డం గీసుకోవాలనో లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు కొంచెం మేకప్ వేసుకోవాలనో విగ్గు పెట్టుకోవాలనో క్వశ్చనే లేదు. తల నెరిసిపోయి ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఒక మామూలు జుబ్బా వేసుకొని నడుచొస్తాడు, మామూలుగా మాట్లాడతాడు, వెళ్ళిపోతుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ ఫిల్మ్ హిస్ గైరేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇట్లా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఏమిటేమిటో చేసేస్తూ ఉంటాడు. ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డ్రమ్ మెషిన్. చాలా బాగుంది. దీన్ని వదిలేసిన తర్వాత నేను సన్యాసిగా పాటలు పాడి ఏమిటండి ప్రయోజనం? ఐ డోంట్ వాంట్ టు డై, ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ హెల్తీలీ. దట్స్ వాట్ ఐ మీన్. నాకు జీవితం అంటే అంత ఇష్టం. ఇప్పుడు ఇది కుట్ర కాదు, ఇది ఒక టెర్రరిజం లాగా తయారవుతుంది ఇంటర్నేషనల్. ఈవిడికి ఐడియాలు ఇచ్చినటువంటి వాళ్ళని బయటకు వచ్చాక చూసుకుంటా. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, నో డౌట్ అబౌట్ దట్. మీరు సినిమాలో నటిస్తున్నారు కానీ బయట నటించట్లేదు. నాకు నచ్చంది ఒకటే, మీకు ఏం కర్మ అండి. జయప్రదం కాంటెస్ట్. బాలు గారికి ఇష్టమైన గాయకుడు ఎవరు? JY8 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616కి SMS చేయండి. బాలసుబ్రహ్మణ్యం గారు, జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. దక్షిణ భారత సినిమాల్లో మీరు గర్వంగా చెప్పుకోగల ఒక్క సినిమా? బికాజ్ సో మెనీ లాంగ్వేజెస్. వెరీ వైడ్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు నేను ఇంకా అది ఎంత డేటాబేస్ ఆలోచించాలి? కన్నడం, మలయాళం ఇవన్నీ ఆలోచిస్తున్నాను. మలయాళం నేను ఎక్కువ చూడలేదు. తెలుగు ఇట్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ వెన్ యువర్ ఏ స్మాల్ బాయ్ ఆర్ మాయాబజార్. బికాస్ నేను ఇప్పటికి 122 సార్లు చూసుంటాను. ఐ స్టిల్ ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ ఇట్. ఓకే, ఇంకోసారి అరే ఇది మొదట ఎలా మిస్ అయ్యామనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలు అద్భుతంగా పండినటువంటి ఒక సెల్యులాయిడ్ కావ్యం అది. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ టెక్నికల్ క్వాలిటీస్. బ్లాక్ అండ్ వైట్లో అంత అందంగా వెన్నెల నేను మళ్ళీ చూడలేదు, విజయవాడ వెన్నెలగానే. మై ఫేవరెట్ సావిత్రమ్మ, చెప్పడానికి వీల్లేదు. అండ్ ది ఎవర్ ఎఫర్వెసెంట్ ఎస్వి రంగారావు గారు.
ప్రతి ఒక్కరు అసలు అందులో ఉన్న ఆర్టిస్టులు చాలా అందరూ వెంకట సుబ్బయ్య గారు, అల్లు రామలింగయ్య గారి దగ్గర మొదలుకొని ప్రతి వాళ్ళు ఇట్స్ అ గ్రేట్ ఫల్. ప్రతి తెలుగువాడు ఈనాటికి గర్వంగా ఎవరిని అడిగినా కూడా 99% మాయాబజార్. 40,000 సాంగ్స్లో మధురం అనేటువంటి వాయిస్ని మెయింటైన్ చేయడానికి ఆ సీక్రెట్ బాలు గారి దగ్గర ఉన్నటువంటి నథింగ్ అండి. నేను ఐ స్పాయిల్ ఇట్. ఐ అకేషనల్లీ స్మోక్. ఐఎమ్ ఏ సోషల్ డ్రింకర్ అండ్ ఐస్ వాటర్ లేకుండా ఉండలేను. ఐస్ క్రీమ్ తింటాను, అన్నీ తింటాను. ఐ కీప్ మై మైండ్ ఆల్వేస్ ఫోకస్డ్. ఎవరన్నా ఇది అందరికీ వర్తించకపోవచ్చు. నేను పిల్లలకి చెప్పాలంటే భయం వేస్తుంది, ఆయన చేస్తున్నారు మేము ఎందుకు చేయము అని. బికాస్ నేను ఒక రిలీజియన్ లాగా భావిస్తాను నా వృత్తిని. అందుకని నేను సన్యాసించదలుచుకోలేదు. జీవితం చాలా చిన్నదండి. ఉన్న జీవితాన్ని అందంగా అనుభవించాలి, అట్ ది సేమ్ టైం ప్రొఫెషన్కి మర్యాద ఇవ్వాలి. దీన్ని వదిలేసిన తర్వాత నేను సన్యాసిగా పాటలు పాడి ఏమిటండి ప్రయోజనం? మహా అయితే ఇంకో 5 ఏళ్ళు తక్కువ పాడతానేమో. ఇప్పటికే 44 ఏళ్ళ నుంచి పాడుతున్నాను. ఇంతకంటే నేను ఓడబడిచేది ఏముంటుంది? ఇంకా ఇంతకంటే నేను గట్టిగా పాడలేదు. ఐఎమ్ ఫస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ నాకు జీవితం అంటే చాలా ఇష్టం. ఇంతగా ఐ డోంట్ వాంట్ టు డై, ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ హెల్తీలీ. దట్స్ వాట్ ఐ మీన్. నాకు జీవితం అంటే అంత ఇష్టం. అందుకని ఉన్న కొద్ది టైంలో జీవితంలో అందమైనవన్నీ నాకు ఇచ్చిన ఫ్రేమ్లో చాలా అందంగా అనుభవించాలి. అట్ ది సేమ్ టైం నా ప్రొఫెషన్కి 100% న్యాయం చేయాలి. దిస్ ఇస్ నా వేదాంతం, ఇది నా సరళ సమీకరణం, ఇది సింపుల్ ఈక్వేషన్. ఫెంటాస్టిక్. మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు ఎక్కువ నచ్చిన క్యారెక్టర్? ఇట్స్ ఎ తమిళ్ ఫిల్మ్ కాల్డ్ సిగరం. బాలచంద్ర గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఆయన చాలా ఆత్మీయుడైనటువంటి అనంత డైరెక్ట్ చేసిన సినిమా. అందులో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర. బట్ మీరు అన్నట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్కి రియల్ ఒక లైఫ్ ఉంటుంది. అతనికి ప్యాషన్స్ అన్నీ ఉంటాయి. చాలా అద్భుతమైన పాత్ర, నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర. ఐ లవ్ డూయింగ్ ఇట్. మీరు జయప్రదానికి వచ్చిన తర్వాత మీరు జయప్రదంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీరు పాటలో ఏదైనా ఒక్క పాటగా కానీ ఒక 2 hours ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా మీరు పాడగలరా? కుట్ర అన్నాను, ఇప్పుడు ఇది కుట్ర కాదు, ఇది ఒక టెర్రరిజం లాగా తయారవుతుంది ఇంటర్నేషనల్లో. ఈవిడికి ఐడియాలు ఇచ్చినటువంటి వాళ్ళని బయటకు వచ్చాక చూసుకుంటూ, మాకు మనుషులు ఉన్నారు. ఒక మీసాలైన నాతో వచ్చాడు, చూశారు కదా, చాలా కఠినాత్ముడు. చూస్తా ఇట్లా కష్టపెడతారా పిలిచి అంటే చివరికి వచ్చాడు కాబట్టి వీడు పారిపోలేడు. ఒక బిగినింగ్లో అయినా కూడా వాడు లేచి పారిపోవడానికి వాడి శరీరం వాడి కోఆపరేట్ చేయదు. ఇవన్నీ కూడా తెలుసుకుని నన్ను ఇలా ఇరికిస్తారన్నమాట. నిజంగా చాలా జయ జయ శారద జయ కళా విశారద జయ 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 శారద. ఈ పాట గుర్తొచ్చింది నాకు. కాళిదాస్ సినిమాలో సుశీల్ గారు పాడిన పాట. ఎందుకంటే మీరు అన్నారు కదా, ప్రతిదానికి సరస్వతి అమ్మవారిని పోలుస్తున్నారు. మనం అందరం కూడా ఆవిడ కొన్ని ట్రిలియన్ అంశాల్లోంచి ఎక్కడో ఒక చిన్న దొరకబట్టి మనం ఇవాళ కళాకారులు అయ్యాం. ఇంతమంది దగ్గర మన్ననలు పొందుతున్నాం, ఆశీస్సులు పొందుతున్నాం, కొండకొచ్చో విమర్శలు కూడా పొందుతున్నాం. కాబట్టి దట్స్ ఆల్సో ఈజ్ దేర్. వాట్ ఐ లైక్ అండ్ లవ్ యూ ఇన్ యూ ఈజ్, నాకు ఎవరైనా సరే షో ఆఫ్ చేసేవాళ్ళంటే నచ్చదండి. నేను చాలా దూరంగా ఉంటాను. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, నో డౌట్ అబౌట్ దట్. మీరు సినిమాలో నటిస్తున్నారు కానీ బయట నటించట్లేదు. నాకు నచ్చంది ఒకటే, మీరు రాజకీయాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమాలో నటించే వాళ్ళందరికీ ఎక్కువ మంది నచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శ చేయొచ్చు. రాజకీయాల్లో మంచి వాళ్ళని కూడా తిడతారు. మీకు ఏం కర్మం అండి? మీరు చేయదలుచుకున్న సేవ ఎలాగైనా చేయొచ్చు. నలుగురు నోళ్లలో మీరు అలా మాటలు ఎవరన్నా అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు మీ, నోన్ టు మీ ఫర్ క్వైట్ సమ్ టైమ్, ఐ కెనాట్ టేక్ పీపుల్ క్రిటిసైజింగ్. అదొకటి నాకు నచ్చలేదు. బట్ రియలీ పెయిన్ఫుల్ సమ్ టైమ్స్, వెరీ పెయిన్ఫుల్. యువర్ ఎ గుడ్ లేడీ, సింపుల్ లేడీ. ఈరోజు అసలు ఈ ప్రోగ్రామ్కి రావడం ఇంకా నాకెంతో ఆనందంగా ఉంది. నా బాలు గారితో నేను ఈరోజు కొన్ని క్షణాలు మీతో మాట్లాడడానికి అవకాశం కలిగి, ఇంకా ఈ జయప్రదానికి ఇంకా ఎంతో మీరు అందాన్ని తీసుకొచ్చారు కాబట్టి. బట్ ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇందులో ఎంతోమంది మహానుభావులందరినీ కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆడియన్స్కి, ప్రేక్షకులకి వాళ్ళని ఇంకా దగ్గరగా తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ వరుసలో కూడా నాకు కూడా ఒక సీట్ వేసినందుకు ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్మాతలకి, తర్వాత దీనికి యాజమాన్యానికి, సాంకేతిక వర్గానికి అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ జయప్రదకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందర్భంగా
మా తరపు నుంచి ఒక చిన్న కోరిక. 3672 కోరికలు కోరారు, అన్ని తీరుస్తూ వచ్చాను ఇంతవరకు. ఒక చిన్న కానుక మా తరపు నుంచి స్వీకరించాలని. ఇప్పటికి నేను ఏది దాచుకోకుండా మాట్లాడాను. ఒక ఆత్మీయంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని షేర్ చేసుకున్నారు మీరు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ యు ఆర్ విత్ ద పీపుల్ అండ్ వీ లవ్ యూ ఆల్. వీ లవ్ యూ సో మచ్. ఇప్పుడు సూత్రధారి అద్దం లాంటి వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటే మనం అలా కనపడతాం, మనం ఎలా ఉంటే వాళ్ళు అలా కనపడతారు. అవతల వాళ్ళు కనుక అలాంటి వాళ్ళు అయితే ఈ కార్యక్రమం నేను కూడా అలాగే ఉండేవాడు. సో యు ఆర్ డౌన్ టు ఎర్త్, ఐఎమ్ డౌన్ టు ఎర్త్. గ్రేట్. సర్వే జనా సుఖినో భవంతు. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు. సార్ వెళ్ళే ముందు ఒక మంచి ఆటోగ్రాఫ్. నాకా? నీ నుంచి ఆటోగ్రాఫ్ చేయాలా? తర్వాత తను మీకు ఇవ్వాలా? ఈనాడైనారు వీరు మానులు మహనీయులు, ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామాలు. అతిథి దేవులారండి రారండి. శుభప్రదం సుఖప్రదం జయప్రదం, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. Official radio partner 92.7 Big FM. విను వినిపించు, లైఫ్ అందించు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ, పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్, బిసైడ్స్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మిరర్స్ స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.